అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు జబ్బుల్ని ఎందుకు పెడుతున్నాడు అనే ప్రథమమైన కారణం తెలుసుకొని ఉండాలి. అసలు దీని ప్రస్తావన ఎవరు పట్టించుకోవటల్లా, రోగానికి కారణం ఏంటనేది ఎవరు పట్టించుకోవటల్లా. నాకు రోగం తగ్గాలంతే. నేను చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో రోగము అనేక కారణాలను బట్టి వచ్చింది మనుషులకి. మొట్టమొదటిది అపరాధాలకు శిక్షగా వచ్చింది. శిక్ష. మీకు ఇది బైబిల్ గ్రంథంలో ఆధారం కావాలంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల్ని బాధించిన కారణం చేత దేవుడు ఐగుప్తీయుల మీదకి రకరకాల గడ్డల జబ్బుల్ని పెట్టినట్టు రహస్య స్థలములలో గడ్డల చేత యెహోవా వారిని మొత్తెను అని రాసుంది. అందరికీ. తర్వాత ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి జయించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తీసుకొని పోయారు వాళ్ళ ప్రాంతానికి. ఆ మందసం తీసుకొని పోయారు. ఎక్రోను మొదలైన ప్రాంతాల్లోకి ఆ మందసం వెళ్ళింది. వాళ్ళు తీసుకొని పోయారు ఫిలిస్తీయులు. వాళ్ళను కూడా గడ్డల చేత మొత్తినట్టు రాస్తుంది. అక్కడ వాళ్ళకి గడ్డల జబ్బు వచ్చింది. తెగులు ఎందుకు వచ్చిందంటే ఆ కారణం చేత వచ్చింది. తర్వాత ఫస్ట్ ఇశ్రాయేలీలు బాధింపబడినందున ఐగుప్తీయులను మొత్తాడు. తర్వాత ఇశ్రాయేలును గెలిచి మందసాన్ని తీసుకెళ్ళి ఎట్లా పడితే అట్లా చేసినందున ఫిలిస్తీయులను మొత్తాడు. మూడవది, ఇశ్రాయేలు కూడా తప్పు చేసినప్పుడు పలు దఫాలు తెగులు చేత వారిని మొత్తాడు. ఒక దశలో ఇశ్రాయేలీలలో తెగులు రేగినప్పుడు అహరోను ధూపార్తి చేత పట్టుకుని తెగులు వచ్చిన ప్రాంతానికి తెగులు ఇంకా రాని ప్రాంతానికి మధ్యన నిలిచి దేవుని శాంతిపరిచినందున తెగులు ఇశ్రాయేల్లో నిలిచిపోయినని రాయబడి ఉంది. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో కనబడుతున్న స్పష్టమైన ఆధారాలు. పాపానికి శిక్షగా జబ్బులు వచ్చినాయి. పనిష్మెంట్గా దేవుడు జబ్బులు ఇచ్చాడు. దావీదు ఓ సందర్భంలో జనసంఖ్య చేయించినప్పుడు దేవుడు అడుగుతాడు, కరువు కావాలా, ఖడ్గం కావాలా, తెగులు కావాలా, లేకపోతే శత్రువుల చేతికి అప్పగింపబడాలా, ఏం చేయమంటామంటే యెహోవా చేతిలోనే పడుదుమంటే తెగులు రేగిద్ది ఇశ్రాయేల్లో. తర్వాత దావీదు ఊరియా భార్య బత్షెబాను సొంతం చేసుకొని ఆమెకు బిడ్డను కన్నప్పుడు మొదటిగా పుట్టిన బిడ్డ చచ్చింది. ఎందుకు చచ్చింది? దావీదు పాప ఫలితం, బిడ్డ జబ్బుతో చచ్చిపోయింది. ఇశ్రాయేలు దేవుని ప్రజలా కాదా? కానీ వాళ్ళు వ్యతిరేకంగా ఎగస్టాలు చేసినప్పుడు తెగులుతో మొత్తాడు. దావీదు ప్రవక్త, ఏమండి, దేవుని హృదయానుసారి అని పేరు తెచ్చుకున్నవాడు, దైవ చిత్తానుసారమైన మనసు. అతను సైతం పాపము చేయుట ద్వారా తన బిడ్డ చచ్చింది. కాబట్టి పాపానికి శిక్షగా మనుషులను జబ్బుల చేత మొత్తినట్టు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రెండవది, మీరు నోట్స్లో కోట్ చేసుకోండి ఆ రెఫరెన్సెస్. దురాత్మ పీడ వల్ల కూడా కొంతమందికి దురాత్మల వల్ల కూడా జబ్బు వచ్చినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాత నిబంధనలో చూస్తే సౌలు అప్పటిదాకా ప్రశాంతంగా ఉండేవాడు. ఆ దురాత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో వెంటనే మెంటల్ ఎక్కినట్లుగా ఆయన మాట్లాడేవాడు. అంటే మానసిక పరమైన జబ్బు. అఫ్ కోర్స్ అందరికీ, మెంటల్ వాళ్ళందరికీ దయ్యం వల్లే వచ్చిందని చెప్పలేము. బ్రెయిన్లో గడ్డున్నా, బ్రెయిన్లో నరాలకి ఏదైనా సమస్య ఉన్నా కూడా మానసిక జబ్బు రావచ్చు. ఏమండి, షాక్ గురైనా మెంటల్ ఎఫెక్ట్ రావచ్చు. వీటన్నిటితో పాటు దురాత్మ వల్ల కూడా మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. అదొక రోగం. మీరు మార్కు సువార్త 9 చూస్తే అక్కడ చిన్నవాడి తండ్రి చిన్నవాడి గురించి చెప్తాడు.
వానికి చాంద్ర రోగం అంటాడు ఒక చోట మూర్ఛ వ్యాధి అంటాడు. సో దురాత్మ వానికి పట్టినప్పుడు వాడు మూర్ఛ వ్యాధికి గురైనట్టు బైబిల్లో ఉంది. తర్వాత మీరు లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం కానీ చూస్తే అక్కడ దయ్యము చేత పీడించబడి నడుము బెండైపోయిన ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె నడుము ఎందుకు వంగిపోయింది అంటే దయ్యము ఆమెను పీడిస్తున్న కారణం చేత ఆ జబ్బు ఆమెకు వచ్చింది. యేసు ప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమె నడుముని తిరిగి నిలబెట్టినట్టుగా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా మీరు మత్తయి సువార్త 12:22లో 12వ అధ్యాయం 22వ వచనం కానీ మీరు చదవగలిగితే అక్కడ కూడా ఒక యవనుడికి, ఒక అబ్బాయికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన వ్యక్తి వాస్తవంగా ఆరోగ్యవంతుడు అయినప్పటికీ దయ్యం వలన అతనికి మాట పోయిద్ది, చూపు పోయిద్ది, అతనికి మూగతనం వస్తుంది. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగువాడునైన ఒకడు ఆయన ఎద్దుకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగువాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడయ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దయ్యము పట్టుట ద్వారా ఒకడికేమో మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. ఈ దయ్యము పట్టుట ద్వారా ఒకడికేమో ఫిట్స్ బలహీనత వచ్చింది. ఈ దయ్యము పట్టుట ద్వారా ఒకడికేమో మూగతనం, గుడ్డితనం వచ్చింది. ఈ దయ్యము పట్టుట ద్వారా ఒక ఆమెకి నడుము బెండైపోయింది. చూడండి, ఒక దురాత్మ ఎన్ని రకాల రోగాలు కల్పించగలదో మీరు గ్రహించండి. సో రోగం ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ చెప్పాను, పాపానికి అపరాధానికి శిక్షగా జబ్బు వస్తుంది. రెండవది దురాత్మ వలన కూడా జబ్బు వచ్చే అవకాశం ఉంది అని బైబిల్లో స్పష్టంగా ఉంది. కోర్స్ అన్ని జబ్బులు దురాత్మల వల్ల కాకపోవచ్చు, కానీ కొన్ని వాటి వల్ల వచ్చే అవకాశం లేకపోలేదు. అది బైబిల్ మనకిచ్చిన సాక్ష్యం. మూడవది దేవుని మహిమ. దేవుని క్రియలు ప్రత్యక్షత. దీనికి ఆధారం ఏంటంటే బైబిల్ స్పష్టంగానే చెప్పింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాళ్ళు పాపం చేశారా అని ప్రభు శిష్యులు ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అనే మాట మనకి యోహాను సువార్తలో ఫస్ట్ నుంచి మీరు చదవగలిగితే క్లియర్గానే రాసుంది. అంతేకాదు యోహాను సువార్త 11లో మొదటి వచనం మనం చూస్తే లాజరు రోగి అయ్యాడని ఉంటుంది. తర్వాత లాజరు చనిపోవటం, దేవుడు ఆ చనిపోయిన లాజర్ని అద్భుత రీతిలో తిరిగి బ్రతికించడం, అక్కడ దేవుని మహిమ ప్రజలు కొనియాడుతారు. యేసు ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తాడు లాజర్ని తిరిగి లేపుట ద్వారా. తర్వాత ఇంకా చాలా విషయాలు, యాయిరు కూతురు తిరిగి బ్రతకడం, ఆమె జబ్బు ఎందుకు వచ్చింది అంటే అదొక ప్రశ్న. తర్వాత నాయినులో ఉన్నటువంటి విధవరాలి కుమారుడు తిరిగి బ్రతకడం, ఇట్లా వాళ్ళు కూడా జబ్బు చేత చనిపోయారు. అయితే దేవుని క్రియలు వారు తిరిగి బ్రతుకుట ద్వారా ప్రత్యక్షపరచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం అపరాధం చేయకపోయినా, దురాత్మ ప్రభావం లేకపోయినా కూడా మన సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది, జబ్బుల పాలయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే కొన్నిసార్లు దేవుని మహిమ మనకు అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రత్యక్షపరచటానికి దేవుడు అలాంటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మాట సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. కాబట్టి మూడవ కారణం కూడా మీరు రాసుకున్నారని అనుకుంటాను నేను. చక్కగా ఒక పేజీ ఎంపిక చేసుకోండి, అందులో నీట్గా రాసుకోండి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు వితండవాదం చేసేవాళ్ళు. నేను ఒకడిని కాలు లేనోడిని కాలు తెప్పించు అంటారు, ఏందో మన కర్మ పట్టినట్టు. ఇప్పుడు ఎవరికైనా స్వస్థత కలగాలంటే అసలు ముందు సమస్య కారణం ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలా లేదా? సమస్య కారణం ఏంటో తెలుసుకోవాలి. అందుకే కారణాలు చెప్తున్నా. ఇక నాలుగవది, కొన్నిసార్లు మరణం కోసం కూడా జబ్బులు వస్తాయి. కొన్నిసార్లు మనకు సమయం అయిపోయినప్పుడు, దేవుడిచ్చిన కాలము అయిపోయినప్పుడు. ప్రసంగి గ్రంథంలో ప్రతి వానికి కూడా ఒక కాలము నిర్ణీతమైంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు కానీ చూడగలిగితే అందులో ఇలాగ ఉంటుంది, చూడండి. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవును. 7:17 చూడమా. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. అది సంగతి. 7:17 చూడండి.
బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవు. నీ కాలమునకు ముందుగా అన్నకాడ అండర్లైన్ చేయాలి. నీ కాలం ఒకటి ఉంది, దానికి ముందుగా ఎందుకు చేస్తావురా అని. కాబట్టి ప్రతి మనిషికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. వాడు ఎంతవరకు భూమి మీద బతకాలో, ఎప్పుడు చావాలో, ఎప్పుడు దేవుని దగ్గరికి చేరాలో ఒక నిర్ణయం అయిపోయింది. అందుకే దావీదు అంటాడు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరణము కొరకు మనకు ఒక కాలం నిర్ణయించబడింది, ఆ కాలంలో మనం వెళ్ళిపోవాలి. మీరు కానీ 2 రాజుల గ్రంథము మీరు గమనించినట్లయితే 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడి ఉందో ఒకసారి చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఆ కింద మీరు కానీ పేర అడుగు భాగంలో చూస్తే ఎలీషా మృతి పొందాడు అని కూడా రాసి ఉంటుంది. ఆ మరణకరమైన వ్యాధితోనే ఎలీషా మృతి పొందినట్టుగా మనకి కనబడుతుంది. తరువాత ఎలీషా మృతి పొందగా అయిపోయింది. పైన మరణకరమైన వ్యాధి వచ్చింది, కింద ఆయన మృతి పొందినట్టు కూడా రాసేసాడు. ఎలీషాకి ఎందుకు వచ్చింది ఆ మరణకరమైన వ్యాధి అంటే మరణం కొరకు వచ్చింది. అలాగే మీరు 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం కానీ చూడగలిగితే అక్కడ హిజ్కియాకి మరణకరమైనటువంటి జబ్బు వచ్చింది. ఆయన శరీరంలో ఒక గడ్డ లాంటిది వచ్చింది. అది ఇప్పటి రోజుల్లో అయితే క్యాన్సర్ అని చెప్తారు. ఎన్నో వైద్యాలు చేయించాడు, తగ్గిద్ది అని చూశాడు, కానీ తగ్గలేదు. చివరికి హిజ్కియాకి డౌట్ వచ్చింది, నేను చస్తానేమో అని అనుమానం వచ్చింది. నాకు తెలిసి ఆయన ఆందోళన దేవుడు కనిపెట్టాడు. ఆందోళన కనిపెట్టి యెషయాతో మాట్లాడాడు. అప్పుడు యెషయా గారు వెళ్ళి, ప్రవక్త అయిన యెషయా వెళ్ళి హిజ్కియాని కలుసుకొని, నీవు మరణము కాబోచున్నావు, నీకిచ్చిన దేవుని సమయం అయిపోయింది, కాబట్టి ఇక నువ్వు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. నేను చెప్పినటువంటి అధ్యాయంలో 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి కానీ మీరు చూడగలిగితే హిజ్కియా గురించి ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఆ ప్రవక్త అయిన యెషయా ఎప్పుడైతే హిజ్కియాకి ఈ మాట చెప్తాడో, నీ టైం అయిపోయిందని దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు బ్రతకవు, నీకు వచ్చిన ఈ జబ్బు తగ్గిద్దేమో అని నువ్వు ట్రై చేస్తున్నావు, కానీ తగ్గదు, ఎందుకంటే ఇది నీ మరణం కోసం వచ్చింది అని చెప్పని ఆయన చెప్తాడు. అప్పుడు హిజ్కియా ఏడవటం, దేవుడు ఆయన కన్నీళ్లకు జాలి పడటం, సరే 15 సంవత్సరాలు నీకు ఇంకా ఆయుష్ ఇస్తున్నానని చెప్పని దేవుడు యెషయా ద్వారానే మళ్ళీ ఆయనకి తెలియజేయటం, 15 ఏళ్ళు అదనంగా హిజ్కియా బ్రతకటం, అంతకుముందు జీవితకాలంలో ఎప్పుడు చేయని తప్పు ఆ 15 ఏళ్లలో హిజ్కియా చేయటం. దేవుడు ఇచ్చిన టైం వరకు మనం వెళ్ళిపోతే గొడవ ఉండదు. కొన్నిసార్లు దేవుడికి మనం పాఠాలు నేర్పడానికి ట్రై చేస్తాం. దేవుడు ఇచ్చింది తీసుకోవాలి, దేవుడు చెప్పింది వినాలి. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారం మనం వెళ్ళిపోతే గొడవ ఉండదు. మనం అదనంగా అడిగితే మళ్ళా దిక్కుమాలిన పనులు చేసే అవకాశం ఉంటుంది. హిజ్కియా ఆ పని చేశాడు. దేవుడు చెప్పినప్పుడు వెళ్ళిపోయినట్టయితే గొడవ ఉండేది కాదు, పిల్ల తరం దీవించబడేవాళ్ళు. ఈయన తపన పడి ఇంకా 15 ఏళ్ళు బతికి ఏం సాధించి ఏం ఉద్ధరించాలనుకున్నాడు, ఏం లేదు, దరిద్రం తెచ్చిపెట్టాడు బిడ్డ తరానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లాగా మరణం కోసం వచ్చినటువంటి విషయాలు ఇంకా అనేక సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి. తరువాత మరొక సంగతి కూడా మనకు రాయబడి ఉంది. అది భక్తుల శాప ఫలితంగా కూడా జబ్బులు వస్తాయి. చావు వచ్చే అవకాశం ఉంది, జబ్బు వచ్చే అవకాశం ఉంది. శాప ఫలితం దేని ఫలితంగా?
శాప ఫలితంగా. అపోస్తల కార్యం కానీ మీరు తీయగలిగితే అపోస్తల కార్యంలో ఇలా ఉంది. 13వ అధ్యాయం 10వ వచనం మీరు కానీ చూడండి. అతన్ని తేరి చూచి పౌలు, సెర్గీ పౌలు అనేవాడికి సువార్త చెప్తున్నాడు. అక్కడ గారడీవాడు ఒకడున్నాడు, ఎలుమా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ ప్రభుకి. ఆ ఎలుమా అనేవాడు అడ్డు తగులుతున్నాడు పౌలు సువార్త చెప్తుంటే. ఎవరికి? సెర్గీ పౌలుకు చెప్తుంటే. ఈ సెర్గీ పౌలు అనేవాడు పాపం మంచోడు, వానికి సువార్త చెప్తున్నాడు పౌలు మహాశయుడు. పౌలు చెప్తుంటే ఆ గారడీవాడు ఎలుమా అనేవాడు అడ్డు తగులుతున్నాడు. పౌలు చాలాసార్లు చెప్పాడు, బాబు పక్కకి వెళ్ళు నేను మాట్లాడుతున్నాను. వాడు అడ్డు తగులుతున్నాడు. కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, అపవాది కుమారుడా, సమస్త దుష్టత్వంతో నిండుకున్నవాడా, దేవుని తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, కొంతకాలము నీవు సూర్యుని చూడకుండా గుడ్డివాడవైపోదువుగాక అని శపిస్తాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడో అంతే, వాడి కళ్ళకు అంధత్వం గమ్మింది. వాడు తడవలాడుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూడండి, కొన్నిసార్లు దైవజనుల నోటి శాప వచనాలు కూడా నెరవేరుతాయి. అందుకే వాళ్ళని గల్లించొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగని చెప్పని కొంతమంది వాళ్ళు తేడా ఉండి ఎదుటి వాళ్ళకి శాపాలు పెడతా ఉంటారు, బెదిరిస్తా. నేను పెట్టాననుకో శాపం అయిపోతావును అని బెదిరిస్తూ ఉంటారు. అట్లా ఏం కాదు. మనం ఎప్పుడూ కూడా నోట అనుకూల వచనమే పలకాలి, కానీ శాప వచనాలు, దరిద్రగొట్టు మాటలు పలకూడదు. ఎందుకంటే పరిశుద్ధుల నోరు ఒక సేవకుడే కాదు, నీవు పలికినా కూడా అది నెరవేరుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మన మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక మన దేవుడు మనకి ఆమెన్ అనువాడుగా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి మనం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి వీలు లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఏది మాట్లాడాలో నాలుకను జాగ్రత్త కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. నువ్వు శాపం పొరపాటున నువ్వు నాశనం అయిపోతావని పలికావనుకో, వాడు అవుట్. నువ్వు ఎక్కువ కాలం బతకవురా, చస్తావు నువ్వు అన్నావు అనుకో, అవుట్. అది చస్తాడు వాడు ఖచ్చితంగా. మన దేవుడు ఆమెన్ అనువాడని మర్చిపోవద్దు. అది గుర్తుపెట్టుకొని మన నోటి మాట ఉండాలి. పౌలు కోపం వచ్చేసింది. సువార్తకు అడ్డు తగులుతున్నాడు వీడు. ఒక ఆత్మను రక్షించడానికి పాపం ఆయన తపన పడుతుంటే అడ్డు తగులుతున్నాడు. అందుకే కోపం వచ్చింది. ఎరా, నువ్వు దుష్టత్వాన్ని వదిలిపెట్టవా, నువ్వు మారు మనసు పొందవా, అట్లయితే పో, నువ్వు ఇలా అయిపోతావా అని అనగానే తక్షణమే అయిపోయింది. అదేవిధంగా యాకోబు మామ లాబాను, యాకోబు తన భార్య పిల్లలతో సహా రిటర్న్ అయినప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న ఆరాధించే గృహ దేవతల్లో కొన్నింటిని దొంగిలించి తెచ్చుకుంటుంది. రాహేలు తెచ్చుకున్న తరువాత లాబాను వాళ్ళని వెంటబడతాడు. ఒక ప్లేస్లో వాళ్ళని కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు యాకోబు ఎందుకు నన్ను తరుముతున్నావు అని అడుగుతాడు. తరిమేదేంది, నువ్వు వెళ్తే నాకేమన్నా ఇబ్బందా, నా పిల్లల్ని నన్ను ముద్దాడుకోనీయకుండా తీసుకొని వచ్చావు, ఎందుకు అట్లా చేశావు, ఒక మాట నాకు చెప్తే నేను నిన్ను తంబూర నాట్యాలతో సాగనంపేవాడిని కదా. ఒట్టిదే సాగుకొడతాడు. సాగుకొట్టేవాడు అక్కడ తెలిసినట్టయితే. అందుకే చెప్పకుండా యాకోబు ఎస్కేప్ అయిపోయాడు. యాకోబును తరుముతూ వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో దేవుడు అతనితో మాట్లాడతాడు, లాబానుతో. యాకోబుతో మంచిగానే చెడ్డగా నువ్వు మాట్లాడావంటే నువ్వు చస్తావు, జాగ్రత్త. యాకోబుకి ఏ విధమైన కీడు తలపెట్టినా ఒక మాట జారినా నేను చంపుతాను. ఆ దెబ్బకు భయపడి లాబాను సమాధానంగా మాట్లాడి ఒక మాట అంటాడు. యాకోబు అంటాడు, ఎందుకయ్యా నన్ను శత్రువుని తరిగినట్టు తరుముతున్నావు అని అంటే లాబాను అంటాడు, నా గృహదేవతలు దొంగిలించి ఎందుకు తెచ్చావు. వెంటనే యాకోబు కోపంతో మీరు గమనిస్తే ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనంలో ఆ దేవతలు ఎవని యొద్ద ఉండునో వాడు బ్రతకకూడదంటాడు. అది చచ్చిపోవాలంతే, చూసుకో అంటాడు. చూసావా, ఒక మాట బలిగాడు, బ్రతకూడదు ఆ వ్యక్తిని. కానీ మహాతల్లుల నలుగురిలో తనకి ఇష్టమైన ప్రియురాలు ఆమె దగ్గరే ఉంది. అది అన్ని గుడారాలు తిరిగి లాబాను వెతుకుతాడు. రాహేలు గుడారం దగ్గరకు ఆ ఒంటె సామాగ్రిలో దాచిపెట్టిద్ది ఆ గృహదేవతల్ని. దాని మీద కూర్చుంటుంది. అమ్మ నువ్వు లెగిస్తే ఇక్కడ కూడా నేను వెతుక్కుంటానంటే, తండ్రి నువ్వు నా దగ్గరికి రాకూడదు, నేను కడగా ఉన్నాను అంటది. ఆ దేవతల కోసం ఆ పిచ్చిదా పని చేసిద్ది. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. కొంచెం ముందుకు సాగుతారు. మార్గ మధ్యంలో రాహేలు
బెన్యామీను కని చనిపోతుంది. మిగిలిన వాళ్ళంతా బతికే ఉంటారు, కానీ రాహేలు మాత్రం అందరికంటే ముందు చనిపోయింది. యాకోబు పలికిన నోటి మాట నెరవేరింది. చూడండి, ఒక దేవుని సంబంధి, ఆయన ఇంకా అప్పటికే పరిపూర్ణత పొందలా, ఇంకా మధ్యస్థంగా ఉన్నాడు, అయినా అతను పలికిన మాట నెరవేరింది. అది దేవుని ఏర్పాట్లో ఉన్న వానికి ఇచ్చిన పవర్. అది ఒకసారి దేవుని మహిమ చెల్లించుదాం. ఎలీషా మార్గంలో వెళ్తూ ఉంటాడు. బేతెలు ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలు, అపహాసపు పిల్లలు, బోడివాడ ఎక్కిపోమ్మని ఆయన అపహాసం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు చూస్తా కూడా పిల్లల్ని అడ్డగించకపోవటం వల్ల ఎలీషాకు కోపం వస్తుంది. ఆయన వెనక్కి తిరిగి వాళ్ళని శపించెను అని రాస్తుంది. వాళ్ళని శపించినప్పుడు అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చేసి దాదాపు 42 బాలులను చీల్చివేసినని రాస్తుంది. కొన్నిసార్లు భక్తులు శాపం పలికినప్పుడు కూడా జబ్బులు, చావు అనేది కలిగినట్టు బైబిల్లో రాస్తుంది. స్తోత్రం చెప్పండి ప్రభువుకి గట్టిగా. ఓకే, ఎన్నైనా అప్పటికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం గర్విష్ఠులం కాకుండా, అంటే హెచ్చిపోకుండా, తర్వాత దేవుని క్రమశిక్షణలో భాగంగా గర్విష్ఠులం కాకుండా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున 2 కొరింథీ పత్రిక 12:7, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా నన్ను నలగొట్టడకై ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు ఆయన నా కృప నీకు చాలును, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో అన్నాడు. కొన్నిసార్లు మనకి ఉన్న కృపలను బట్టి, మనకు దేవుడిచ్చిన కృపను బట్టి మనం అతిశయించకుండా, హెచ్చిపోకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా, మిడిసిపడకుండా, గర్వించకుండా కంట్రోల్ చేయడానికి కొన్ని ముళ్ళు, అంటే కొన్ని రోగాలు దేవుడు అనుమతించే అవకాశం ఉంది. ఇది 6. 7వది వచ్చేసి దేవుని క్రమశిక్షణలో భాగంగా. అంటే క్రమశిక్షణ కోసం పంతులు స్కూల్లో ఏం చేస్తాడండి? పనిష్మెంట్ ఇస్తాడు. ఇస్తాడా? ఇడా ఎట్లా ఇస్తాడు? రా ఏంట్రా కుదురుగా కూర్చోకుండా ఏంటి అలర్ చేస్తానట్రా? అప్పటిదాకా ఎగస్ట్రాలు చేశాడు, వినయంగా పోతాడు. ఏంట్రా ఏంటి అని చెప్పని చేయి చాప్, ఇంకా చేయనండి, చాపు పట్మంటది, ఈ బెండ్ అయిపోతాడు. దాన్ని క్రమశిక్షణలో భాగం. ఎందుకు కొడతాడు మాస్టారు అంటే క్రమశిక్షణలో భాగం. ఎందుకు కొడుతుంది టీచర్ అంటే క్రమశిక్షణలో భాగం. అలాగని చెప్పని ఇక్కడ పంతుళ్ళు ఉన్నారు, క్రమశిక్షణ అని చెప్పి వాళ్ళు సాగు కొట్టకండి, సైకోల్లాగా ఊరక తగిలినట్టు కట్టు, కొంచెం జాగ్రత్తగా కొట్టండి. ఎందుకంటే అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అందుకని ఇది మీకు ఎలా అర్థమవుతుంది అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, ప్రభు శరీరమనియు ఆయన రక్తమనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు శిక్షావిధి పొందుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఇందువలననే బలహీనులు, రోగుల దగ్గర అండర్లైన్ చేయాల. ఎందుకు రోగులు? అయోగ్యముగా బలలో చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, మారు మనసు పొందట్లేదు, పశ్చాత్తాపడట్లేదు, దిద్దుబాటు చేసుకోవట్లేదు, ఒప్పుకొని ప్రార్థన చేయటం లేదు, ఒప్పుకొని విడిచిపెట్టట్లేదు. ఒకవేళ ఒప్పుకున్నా, చర్చిలోకి వచ్చి కన్నీళ్లతో ఒప్పుకున్నా, ఇంటికి పోయి వాళ్ళు అదే చేస్తున్నాడు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్రమశిక్షణ నేర్పడం కోసం లాభం లేదురా రే, నువ్వు మార్పు చెందేటట్టే నేను తంతా నిన్ను చెప్పని. ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్లో పేరెక్కింది కదా, బడిలో చేరాడు కదా, ఏసాయి బడిలో చేరాడు కదా, సంఘంలో చేరాడు కదా. సంఘంలో చేరకపోతే వాడిని అన్నాడు. సంఘంలో చేరాడు కాబట్టి తన్ను తప్పనిసరిగా పడుద్ది. ఇప్పుడు కాబట్టి రక్షణ, మారు మనసు పొంది, బాప్తీసం పొంది, దేవుని మార్గంలో నడుస్తూ పిచ్చి చేష్టాలు చేస్తే, పిల్ల చేష్టాలు చేస్తే, తప్పుడు వ్యవహారంలోకి వెళితే, ఏమెరగినట్టు బల్లలో చేస్తే పళ్ళు రాలుతాయి అన్నట్లుగా క్రమశిక్షణా చర్యలో భాగంగా
కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు రోగాలు. ఇక తప్పదరా వీడు ఇంకా దిద్దుకునే పరిస్థితి లేదు, ఇక చివరికి నశించిపోయే అవకాశం ఉందంటే తప్పనిసరి పరిస్థితుల్లో మరణాన్ని కూడా అనుమతించే అవకాశం ఉందని అక్కడ చెప్తుంది. క్రమశిక్షణలో భాగంగా దేవుడు రోగాలు అనుమతించే అవకాశం ఉంది. దేవుడు మనకిచ్చిన దేవాలయం శరీరాన్ని వ్యసనాలకు, వ్యసనాల వలన, ప్రసంగి గ్రంథం 11:10 కానీ మీరు చూస్తే నీ దేహము చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకో అన్నాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 3:16 కూడా నీ దేహము దేవాలయము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో 1 కొరింథీ 3:16. మీరు ఎరుగరా, ఎవడైనా నువ్వు దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని. అదే 1 కొరింథీ పత్రిక 6:19 కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహింపరచండి, దాన్ని పవిత్రంగా కాపాడండి అని దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి దేవాలయం లాంటి శరీరాన్ని సిగరెట్లు తాగి క్యాన్సర్ గురి చేస్తాడు, ఊపిరితిత్తుల క్యాన్సర్ గురి చేస్తాడు, మద్యం తాగి లివర్ జబ్బుకు గురి చేస్తాడు. ఈ శరీరాన్ని వ్యభిచారం చేసి మరొక రోగానికి గురి చేస్తాడు. రకరకాల జబ్బులు, గనేరియా అని, సిఫిలిస్ అని రకరకాల రోగాలు ఈ వ్యభిచార పాపం వల్ల మనుషులకు కలిగినట్టు మనకు తెలుసు ఆ సంగతి. ఆరోగ్యవంతమైన దేహాన్ని నీకు ఇస్తే పిచ్చి పిచ్చి చేష్టలు చేయటం ద్వారా కూడా దేహము పాడైపోయే పరిస్థితి ఉంది. అయితే వ్యసనాలే కాదండి, కొన్నిసార్లు మనం కొన్ని మొండి కార్యాలు చేయటం ద్వారా కూడా దేహాన్ని పాడు చేసుకుంటాం. వాటిల్లో మొదటిది ఏమిటంటే టయానికి ఆహారం తినకుండా ఆ ఆహారం తినే సమయాన్ని మనం దాటవేయడం. సమయానికి దేవుడిచ్చిన ప్రకారం నిద్రపోకుండా మనం వేరే వేరే కాలక్షేపాలు చేయటం. టయానికి తిండి, సమయానికి నిద్ర అనేది దేవుడు మనకు పెట్టినటువంటి క్రమం. దాన్ని మీరితే దేహము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది. క్రమక్రమంగా ఒకనాటికి రోగగ్రస్తమై నువ్వు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు 9:30, 10 కల్లా అన్నీ ముగించుకొని 10:30 కల్లా పడకలెక్కితే తెల్లవారుజాము 4, 5 కల్లా లేచే అలవాటు ప్రజలది. ఈరోజు టీవీ, సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి పడకలు ఎప్పుడో తెలుసా 12 గంటలకి. దొంగోళ్ళు కూడా టైం మార్చి వస్తున్నారు. అప్పుడు 1 గంట 2ంటికి వస్తే వాడికి పని అయ్యేది. ఇప్పుడు 3, 4 అవుతుంది, వాడు పాపం ఎక్కువ మేలుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి వాడు కూడా సగం పొద్దు నిద్రపోయి వస్తున్నాడు ఏమని డౌటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది కూడా ఒక రకమైన బలహీనత, దేహాన్ని పాడు చేసుకోవడం లాంటిదే. ఇంకొకటి కూడా చెప్తాను, కొంతమంది కదిలితే ఉపవాసం, మెదిలితే ఉపవాసం, దానికి ఒక పద్ధతి పాడు ఉండదు. ఉపవాసం అవసరమే, ఉపవాసం మంచిదే, భక్తి సాధనకు ఉపవాసం చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది, అది చేయొచ్చు. కానీ ఒక పద్ధతి ఉండాలి. కొంతమంది నేను నీళ్ళు కూడా తాగనన్నా, అదేందో పెద్ద గిన్నీస్ రికార్డు లాగా. నువ్వు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే గిన్నీస్ కూడా వచ్చి గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాడా? నీళ్ళు కూడా తాగను, కఠిన ఉపవాసం. తాగాలి. తిమోతి అంత కఠినంగా ఉపవసించేవాడట. తిమోతి అసలు ఏమి ఆహారం తీసుకోకుండా ఖాళీ నీళ్లే తాగుతూ ఉండేవాడట. అయితే తిమోతికి కడుపు జబ్బు వచ్చేసింది, ఒకనాటికి కడుపు జబ్బు వచ్చేసింది. అందుకే పౌలు మహాశయుడు తిమోతికి రాసిన 1 పత్రిక 5వ అధ్యాయములో ఇదిగో ఇలాగ మాట్లాడాడు. 23వ వచనంలో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము కొంచెముగా ద్రాక్షరసము పుచ్చుకొనుము. దీన్ని కూడా దరిద్రులు అపార్థం చేశారు. తిమోతికి పౌలు చెప్తున్నాడంట, అయ్యా కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసం కొద్దిగా మందేసుకో, కొంచెం లిమిట్గా తాగితే చాలా హెల్దీ నాయనా, అది ఆరోగ్యం. ఏది మందు అంటే మద్యం అండి, కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొంచెం మందేసుకో అని చెప్పాడంట. ఈ దరిద్రులు మరి తాగు సత్తున్నారో ఏం పాడో దానికి అట్ట అపార్థం చేశారు. ఏమండి, మద్యపానాసక్తులు ఎక్కడికి పోతారు? దేవుని రాజ్యంలో చేరతారా? చేరదని ఉంది. మద్యం తాగేవాడు దేవుని రాజ్యంలో చేరడని పౌలే చెప్పి కొద్దిగా మంది వేసుకొని తిమోతికి చెబుతాడా? అక్కడ తిమోతికి పౌలు చెప్పింది ఏంటంటే, ఇక మీదట నీళ్ళే త్రాగక. నీళ్ళే త్రాగక అంటే ఎప్పుడు నీళ్లు తాగుతాం? నీళ్ళే ఎప్పుడు తాగుతాం మనం?
తిండి తినకుండా ఉపవాసం ఉన్నప్పుడు, తిమోతి ఉపవాసం మంచిదే నాయనా, నా ఉపవాసాలు చూసి నువ్వు కూడా ఉపవాసం చేస్తున్నావు, మంచిదే, సంతోషం. కానీ మరి నీకు 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి కడుపు జబ్బు వచ్చింది. నాకు తెలిసి బహుశా తిమోతికి కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది, ఏమన్నా డౌట్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. తరచు కావచ్చు బలహీనతల కోసం, కొంచెం బలహీన పడుతున్నావు కదా, కాస్త శక్తి కావాలి, కడుపులో ఎత్తుండాలి. అందుకని ఒట్టి నీళ్లు తాగకుండా కాస్త ద్రాక్ష రసం పుచ్చుకో. అది ద్రవ పదార్థం, అదేమి నమిలి మింగేది కాదు. అది తింటే, అది తాగితే కడుపు నిండిపోయేది కాదు. కొద్దిగా గ్యాస్ ఫామ్ కాకుండా, పొట్ట ఖాళీగా ఉండకుండా నీళ్లతో పాటు ద్రాక్ష రసం కూడా కాస్త వేయి కడుపులో, కొంచెం ఎత్తు ఉంటుంది, గ్యాస్ ఫామ్ కాదు. చూడండి ఎంత మంచి సలహా ఇస్తున్నాడో. నేను కూడా మీకు అందుకే బాగా నిద్రపోండి, బాగా క్రమంగా తినండి, ఉపవాసాలు కూడా పద్ధతి ప్రకారం ఉండండి, ఓవర్ యాక్షన్ చేయవాకండి. కదిలితే ఉపవాసం, ఈరోజు నేను ఉపవాసం, ఏది గ్యాస్ వచ్చిందాక కదిలితే ఉపవాసం, మెదిలితే ఉపవాసం. ఈరోజు ఉపవాసం లే చిన్నగా గ్యాస్ స్టార్ట్ అయ్యి అమ్మ ఉపవాసం అంటే అమ్మ నా వల్ల కాదని, ఎందుకా కర్మ, వద్దా పరిస్థితి. కాబట్టి పద్ధతి ప్రకారం మీరు అనుసరించండి. ఆఖరి మాట కూడా చెప్పేస్తున్నాను, ఇది 9వ విషయం. కొన్నిసార్లు విశ్వాస పరీక్ష కొరకు కూడా దేవుడే బలహీనతలు అనుమతించినట్టు మనకు బైబిల్లో ఉంది. దీనికి మీకు పెద్ద సాక్ష్యం ఏబు. విశ్వాస పరీక్షకు కూడా ఆయన గురి చేసినప్పుడు జబ్బు పాలైన పరిస్థితి ఏబు లైఫ్లో మనం చూస్తున్నాం. ఆయన శరీరం అంతా అదొక రకమైన జబ్బుతో మొత్తబడ్డాడు. ఆయన సాతాను చేత అలా ఇబ్బంది పెట్టబడ్డాడు. దేవుడు సైతానుకి అనుమతించాడు ఏబునట్లా శోధించడానికి. వాడి శోధనలో భాగంగా ఆయన శరీరాన్ని మొత్తాడు. ఒళ్ళంతా కురుపుల చేత చాలా ఇబ్బంది పడ్డాడు. చిల్ల పెంక తీసుకొని బూడిదలో కూర్చొని ఆయన ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 9 కారణాలు, ఇవి కాక ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. మెట్టుకు ఈ 9 కారణాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫస్ట్ది చెప్పాను శిక్ష, రెండవది చెప్పాను దురాత్మ వలన, మూడవది దేవుని మహిమ కొరకు, నాలుగవది మరణం కొరకు, ఐదవది భక్తుల శాప ఫలితంగా, ఆరవది మనం గర్వంతో ఉప్పొంగకుండా కంట్రోల్ చేయడానికి రోగాలు అనుమతిస్తాడు, ఏడవది క్రమశిక్షణలో భాగంగా దేవుడు అనుమతిస్తాడు, ఎనిమిదవది వ్యసనాల వల్ల మనమే నాశనం చేసుకుంటాం, తొమ్మిదవది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు మనం అన్ని విషయాల్లో బాగున్నా మనకు రోగాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది వరుస పెట్టి నా దగ్గరకు వస్తే అందరికీ స్వస్థత కోసం ప్రార్థన చేస్తా. ఒక భక్తుడికి దేవుడు ఈ కారణం చేత రోగం ఇచ్చాడు. చూడండి బాగా, ఏ కారణం? గర్విష్టి కాకుండా కంట్రోల్ చేయడానికి రోగం ఇచ్చాడు. ఇప్పుడు నేను మొనగాడిని ప్రార్థన చేశాను అనుకో, యేసు నామములో ఈ జబ్బు పోవునుగాక అన్నాను అనుకో, లాగా ఒకటి పీకుతాడు దేవుడు. ఎవడురా నువ్వు? ఆ జబ్బు తీసేస్తే వాడు మిడిసి పడతాడు, ఇంకో లూసిఫర్ అవుతాడు వాడు. వాడు ఎగస్టాలు చేయకుండా, హెచ్చిపోకుండా, కట్టడిగా ఉండడానికి, కంట్రోల్లో ఉండడానికి నేనే మొత్తా. నువ్వేంట్రా తీసేయమని నాకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చేస్తే నేను తీసేయాలా? నేను తీసేయను అంటాడు ఆయన. రోగం తగ్గిపోతే నువ్వు ఘనత పొందుతావునే, నీ ఘనత సంగతి ఏమో కానీ వాడు నా బిడ్డ నశించిపోతాడు, వెధవాయ్ నర్మై అంటాడు. మరి ఇప్పుడు స్వస్థత సవాలు విసిరే దైవజనులకి ఈ సంగతి తెలుసా? తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రకటించాలి. వీడి సంగతి కూడా చూద్దాం. పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు, పంతులు కొడుతున్నాడు. మా వాడిని అసలు కొట్టొద్దు అయ్యగారు, అవసరమైతే ఇంకో బళ్ళో చేరుస్తా, కొడితే మాత్రం నేను ఊరుకున్నంటే వాడు ఉంటాడా? కొన్నిసార్లు మనము కంట్రోల్ తప్పుతున్నప్పుడు బుద్ధి చెప్పడానికి దేవుడు బలహీనతతో ఇబ్బంది పెడతాడు. ఎందుకు? మన రూట్లోకి రావటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అలా క్రమశిక్షణ కోసం దేవుడు ఒకడికి జబ్బు పెట్టినప్పుడు, వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు యేసు నామములో విడుదల, దేవుడు ఆమేన్ అంటాడా? ఏంట్రా విడుదల? వాడికి అది తీసేస్తే దెబ్బల మీద తిరుగుతాడు వాడు, ఎదవా మామూలుడు కాదు వాడు. పద్ధతిగా బళ్ళో కూర్చునే రకం కాదాడు, కంట్రోల్ తప్పుతాడు. మళ్ళీ
పెద్ద మనగాడు ఏందో గద్దించి చెబుతున్నావు, నువ్వు చెబితే నేను తీసేయాలా? తీయను అంతే, అది అంటాడు. ఏం చేస్తా చెప్పండి? తన బిడ్డను ఆయన క్రమం చేసుకోవద్దా? క్రమశిక్షణలో పెట్టుకోవద్దా? పెద్ద ఈయన గారు బయలుదేరాడని ఇక అందరికి వరుస పెట్టి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అదొకటి దొరికింది బాగా. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా పరిస్థితి ఉండదు. ఇక ఈ విషయానికి వచ్చేటప్పటికి వాడు ఉంటే వానికి క్షేమం కాదనుకో, దేవుడు వాడిని తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు కూడా నువ్వు అడ్డుపడటానికి వీల్లేదు. ఓకే, ఎక్కడయా నీకు కార్యాలంటే ఇదిగో ఇక్కడ. కొంతమందికి పర్టికులర్గా ఈ బేసిక్ మీద సమస్య వస్తుంది, అక్కడ నీ కార్యసిద్ధి కలుగుతుంది, డౌట్ లేదు. నువ్వు దాన్ని గ్రహించాలా, ఎక్కడ దేవుడు అనుమతిస్తున్నాడు, ఎక్కడ అనుమతించట్లేదు అనేది గుర్తించాలా. కొంతమందికి కాలానికి ముందే చావు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా దేవా దయచేసి అతన్ని చావకుండా కాపాడని నువ్వు ప్రార్థించినప్పుడు చావు నుంచి తప్పించి దేవుడు సేవ్ చేసే అవకాశం ఉంది. అది కూడా ఆయన చిత్తం, మన చేతుల్లో లేదు. అది గుర్రం మన దగ్గర ఉంది, పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మనం తిప్పినట్టు తిరగదు అది. హలో, మనం తిప్పినట్టు తిరగదు, ఆయన ఎడు తిప్పితే ఎడు తిరిగిద్ది. ఆయన గుంటూరు వెళ్ళరా నువ్వు అంటే నేను ఒంగోలు పోతానంటే అటు బాదు గుర్రం. నేను గుర్రం మీదే ఉన్నానంటే గుర్రం నీ దగ్గరే ఉందిరా, పగ్గాలు నా చేతుల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఎట్టబడితే అట్ట, ఏ విధంగా పడితే ఆ విధంగా చేయడానికి రూల్స్ ఒప్పుకోవని స్వస్థత గురించి ఆర్భాటంగా ప్రకటిస్తున్న వాళ్ళు గ్రహించాలా మొదట. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆ పరీక్షలో ఉన్నంతసేపు నువ్వు ఎగిరెగిరి ప్రార్థన చేసినా రాదు. దైవజనుడు అనేవాడు, వానికి పరీక్షా కాలం పూర్తయితే ఆ పరీక్షలో వాడు పాస్ అయితే ఏబును కానీ రెండంతలుగా దీవించి అద్భుతంగా స్వస్థపరిచినట్టు దేవుడు స్వస్థపరుస్తాడు. వ్యసనాల వల్ల కొంతమంది పాడు చేసుకుంటారు ఆరోగ్యాన్ని. ఇది కూడా ఆయన చిత్తం. వాడు చేతులారా తెలిసి నాశనం చేసుకున్నాడు. ఆయన చిత్తం అయితే స్వస్థపరుస్తాడు, లేకపోతే లేదు. అందుకని ప్రతి ఒక్కరిని నువ్వు రూలుగా ఆయన్ని బాగు చేయ అది అంటే కాదు. అడుగు అంతే. నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరి స్వస్థత కోసమైనా, దేవా నీ దాసుడను, నీ బిడ్డను, నిన్ను శాసించట్లేదు, అర్థిస్తున్నా, నీ సెలవైతే నీ చిత్తం అయితే ఈ కార్యం నెరవేర్చు. ఆ బైబిల్లో వాళ్ళందరూ అపోస్తలైన పౌలు కానీ యేసు కానీ వీళ్ళందరూ నీ చిత్తం అయితే అనలేదే. మరి నువ్వెందుకు నీ చిత్తం అంటావు అంటే, వాళ్ళు దేవుని ఆత్మతో మమైక్యమై ఆత్మ వశులై ఉన్నారు గనక ఈజీగానే దైవ చిత్తం ఏదో కాదో గుర్తించి ఎక్కడ చేయాలో అక్కడ చేశారు, ఎక్కడ కార్యం లేదో అక్కడ మౌనంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత ఫుల్ఫిల్గా నింపబడి నడిపించబడ్డారు. నేను కూడా ఆ అంతస్తును సాధన చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను సాధన మెట్లో ఉన్నాను కనుక పూర్తిగా ఎక్కడ స్వస్థతో ఎక్కడ స్వస్థత కాదో అనే సంగతి నేను అంత స్పష్టంగా గుర్తించే అంతస్తుకి ఇంకా ఎక్కలేదు కనుక నేను కలిపి ఒకటే కొడుతున్నా. ఏంటో తెలుసా, వీడి చిత్తంలో ఉంటే బాగు చేయి, రోగమే వీడికి అవసరం అనుకుంటే స్తోత్రం ఉంచే ప్రభా, ఏం పర్లా. నేను అందుకే అందరిని కలిపి ఇట్లా కొడుతున్నా. ఎట్లా? అందరూ వరుసగా వస్తున్నారు ప్రభా, నీ చిత్తం నీ చిత్తం. స్వస్థత నీ చిత్తం అయితే స్వస్థత, రోగం నీ చిత్తం అయితే ఓకేనా. ఇది టోటల్గా ఈ విషయాన్ని కూర్చున్నటువంటి సమగ్ర వివరణ. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, మొట్టమొదట అది ఏ కారణం చేత వచ్చిందో ముందు దాన్ని పరీక్షించుకోవాలి. ఏ కారణం చేత వచ్చింది? నేను హెచ్చిపోకుండా వచ్చిందా? ఒకవేళ ఈ బలహీనత లేకపోతే నేను చెడిపోయే అవకాశం ఉన్నందున దేవుడు నాకు ఈ బలహీనత పెట్టి నన్ను కట్టడి చేస్తున్నాడా? లేకపోతే నా క్రమశిక్షణ లేని జీవితాన్ని క్రమంలో పెట్టడానికి దేవుడు ఈ జబ్బుని నాకు అనుమతించాడా? లేకపోతే నా చేతులారా వ్యసనాలను బట్టి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక నియమ నిబంధన లెక్క లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండి ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నానా? నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఉపవాసాలు ఎట్లా పడితే అట్లా క్రమం లేకుండా ఉండి నేనే పాడు చేసుకుంటున్నానా? అసలు ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు వాతావరణంలో మార్పులను బట్టి కూడా బలహీనతలు రావచ్చు. కాబట్టి ప్రియులారా, రోగాలు ఇన్ని కారణాల చేత మనిషికి వస్తున్నాయి కనుక ప్రతి జబ్బు కలిగిన మనిషి, ప్రతి వ్యాధిగ్రస్తుడు, ప్రతి సమస్యలో నలిగేవాడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏ కారణాన్ని బట్టి నాకు ఇది వచ్చింది అని. ఆ కారణాన్ని గుర్తించి వాడు కంట్రోల్ కాగలిగితే, మారు మనసు పొందగలిగితే, తన మానసిక స్థితిని లేక ఆత్మీయ స్థితిని సరిచేసుకోగలిగితే వాని దేహం కూడా దేవుడు బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అదంతా ఆయన చిత్తంలో జరుగుతుంది.